హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను అచ్చం చేపల పులుసులా ఉండే ఈ టమాటా రసాన్ని ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను రండి. ఈ చేపల పులుసు కోసం ముందుగా ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని నీళ్ళలో వేసి నానబెట్టుకోండి. ఆ తర్వాత ఓ ఉల్లిపాయను ఓ పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఓ 3 ఎర్రటి టమాటా పళ్ళను తీసుకొని పైన ముచ్చికలు కట్ చేసి సన్నగా తరిగి దాన్ని కూడా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి మందపాటి గిన్నెను పెట్టి ఆయిల్ వేసి మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకొని అందులోకి ఓ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అది కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకొని అందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, ఓ టేబుల్ స్పూన్ కారం వేసి ఆయిల్ పైకి తేలేదాకా మగ్గించుకోండి. ఇలా మగ్గించుకున్న టమాటో ప్యూరీలోకి తగినంత నీళ్లు వేసి మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండులోంచి రసం తీసి చింతపండు గుజ్జును కూడా వేయండి. అలాగే ఓ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఓ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, ఓ టేబుల్ స్పూన్ ఎంటీఆర్ రసం పౌడర్ను వేయండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పచ్చి కరివేపాకును కూడా వేయండి. ఆ తర్వాత 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ రసాన్ని అంతా లో ఫ్లేమ్లోనే బాగా మరగనివ్వండి. 10 నిమిషాల తర్వాత చేపలు లేని చేపల పులుసు లాంటి టమాటా రసం మనకు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యితో పాటు సర్వ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ రసం. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ ఫ్రెండ్స్.